అక్కడ ఎడ్యుకేషన్ చూసుకున్న 6 years కోర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళ డిగ్రీని జార్జియా యొక్క మెడికల్ కౌన్సిల్ ఎన్సీఈక్యూలో రిజిస్టర్ చేసుకుంటారు. ఇండియా వచ్చి ఇక్కడ ఎఫ్ఎంజీ రాసుకుంటారు. ఇక్కడ యాజ్ ఎ డాక్టర్గా వర్క్ చేసుకోవచ్చు. పీజీ అనేది ఇండియాలో చేసుకోవచ్చు, లేకపోతే పీజీ కావాలనుకుంటే ఇట్ మే బి యూఎస్ ఆర్ యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎలాగో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే అందరూ ఫారిన్ స్టూడెంట్స్ వచ్చి తిరిగి వచ్చి ఇండియాకి రావాలో, మనకి నెక్స్ట్ ఎగ్జామ్ అని మళ్ళీ నీట్ ఇక్కడ ఇండియాలో చదువుకునే వాళ్ళు కూడా, ఇండియాలో చదువుకున్న వాళ్ళకి కూడా కమింగ్ ఇయర్స్లో నెక్స్ట్ తీసుకొస్తా అంటున్నారు మన ఇండియన్ గవర్నమెంట్. అంటే ఒక క్వాలిఫైర్ ఎగ్జామ్ అందరికీ తప్పనిసరి. కాబట్టి తక్కువ ఖర్చులో 1 year లాంగ్ టర్మ్కి స్పెండ్ చేసి మళ్ళీ అక్కడక్కడే బి కేటగిరీలోనే వెతుక్కుంటూ ఒక కాలేజ్ కోసం, అది కూడా ఎక్కడో మారుమూల కాలేజ్లో ఎక్కడో దొరకచ్చు. ప్రైవేట్ కాలేజ్ అనగానే వీ కాంట్ గ్యారంటీ ఎక్కడ వస్తుందని చెప్పి అలా వెయిట్ చేయడం కంటే కూడా జార్జియా అనే ఒక డెస్టినేషన్, చాలా అందమైన నగరం టిబ్లిసీ కూడా. రీసెంట్లీ లాస్ట్ వీక్ మీరు కూడా వెళ్ళాను. నేను చాలా అందంగా ఉంటుంది. టిబ్లిసీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ సిటీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఎవ్రీ ఇయర్ 2 to 3 crores టూరిస్టులు వస్తారు. వరల్డ్లోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ, ఫీమేల్ డామినేటెడ్ అన్నమాట కంట్రీ కూడా. దానిలో మన ఇండియన్స్ అక్కడ కూడా తెలుగు వాళ్ళు అందులో ఎక్కడ కూడా వదలరు కదా. ఎక్కడైనా అవకాశం ఉంటే వెళ్ళి పాగా వేసి అక్కడ ఇండియన్ హాస్టల్స్ ఉండడం, ఇండియన్ ఫుడ్ దొరకడం అన్నది. 14 హాస్టల్స్ ఉన్నాయి కదా. వంట వాళ్ళు ఆల్మోస్ట్ 4 ఉన్నారు మనకి. హైదరాబాద్ నుంచి 2, నెల్లూరు 1, విజయవాడ 1. అక్కడ నుంచి తీసుకెళ్ళి వంట వాళ్ళు అక్కడ మనం పెట్టి ఫుడ్ అనేది మన తెలుగు ఫుడ్ని అందిస్తున్నాం. అదే ఈవెన్ మన హాస్టల్ వీడియోస్ కానీ, మన ఈవెన్ వంటకు సంబంధించిన వీడియోలు కానీ, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ప్రతిదీ మన యూట్యూబ్ ఛానల్లో వేయడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ ప్రతి పేరెంట్కి స్టూడెంట్కి కూడా మా దగ్గర నుంచి వెళ్ళే దాంట్లో 30% ఆఫ్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవ్రీ ఇయర్ జార్జియా విజిట్ చేస్తూ ఉంటారు. సో అలా విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ మోస్ట్ వెల్కమ్. వాళ్ళు వెళ్ళి 1 వారం పాటు మన దగ్గరే ఉండొచ్చు. మొత్తం ఎంచక్క జార్జియా విజిట్ చేసి స్టూడెంట్స్ కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసుకొని రిటర్న్ కూడా రావచ్చు. మాలాంటి మీడియా పీపుల్ని కూడా తీసుకెళ్తారు కదా మీరు? మోస్ట్ వెల్కమ్ మేడం. మీకు కూడా తప్పకుండా వస్తామండి, జార్జియాకి వస్తాం. అండ్ అలాగే మీరు ఇక్కడ ఇండియా అయినా అబ్రాడ్ అయినా పిల్లలకి మంచి ఫెసిలిటీస్తో ఫాస్ట్ కోర్సెస్ తొందరగా ఎలా ఫినిష్ చేయాలనే ధ్యేయంలో ఉన్నారు. మన మెయిన్ ఎజెండా ఒకటే అండి, మంచి బెస్ట్ యూనివర్సిటీస్ అని, టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే యూనివర్సిటీస్. జార్జియాలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్. అవును, మొత్తం 3D టెక్నాలజీలోనే చదువులు చెప్తారు. అండ్ అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం, జార్జియాకి సంబంధించి 3rd సేఫెస్ట్ కంట్రీ. అవును. అండ్ టిబ్లిసీ సిటీ విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ 10 to 15 lakhs పేషెంట్స్ సర్జరీలకు వస్తారు. ఎందుకంటే అది హెల్త్ సిటీ ఆఫ్ ద యూరోప్ అన్నమాట టిబ్లిసీ సిటీ. ఆల్మోస్ట్ అక్కడ అమెరికన్ హాస్పిటల్స్, జర్మన్ హాస్పిటల్స్, లాట్ ఆఫ్ యూరోపియన్ హాస్పిటల్స్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. రైట్. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ సర్జరీస్ కొద్దిగా తక్కువ కాబట్టి, సేమ్ లైక్ మన ఇండియాకి ఎలాగైతే వస్తారో మెడికల్ టూరిజంకి. సో మెడికల్ టూరిజంకి వెరీ ఫేమస్ టిబ్లిసీ. సో క్లినికల్ ఎక్స్పోజర్ కూడా టిబ్లిసీలో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే జనాభా కూడా చూసుకున్న ఆల్మోస్ట్ టిబ్లిసీ సిటీ జనాభా more than 20 lakhs. నెక్స్ట్ టూరిస్టులు రావడం, దాంతోపాటు సర్జరీలకు సంబంధించి 10 to 15 lakhs పేషెంట్స్ ఎవ్రీ ఇయర్ టిబ్లిసీ రావడం వల్ల క్లినికల్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో బట్ ఒక సేఫ్ కంట్రీలో చాలా మంచిగా ఆడపిల్లలు కూడా చాలామంది వెళ్తున్నారు. మంచి హాస్టల్స్లో మన ఇండియన్ ఫెసిలిటీస్తో ఉంటూ తక్కువ ఖర్చులో MBBS పూర్తి చేసుకునే మార్గం ఏంటంటే MBBS ఇన్ జార్జియా. అండ్ మీరు ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీస్ వన్స్ అగైన్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, అలాగే కెన్ వాకర్, అలాగే టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, టాప్ యూనివర్సిటీ అది. సో ఇలాగా ఈ యూనివర్సిటీస్లో పర్సూ చేయదలుచుకుంటే MBBS రీసోర్స్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే, అఫ్ కోర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎండ్ టు ఎండ్ లోన్స్తో పాటు ఇంకా వెళ్ళి చదవడం, ఎగ్జామ్స్ రాయడం తప్ప అన్ని వాళ్ళే చేసి పెడతారు. అంతేనండి? స్టూడెంట్ చదువుకోవాలి మేడం, చదువుకోవాలి, స్టూడెంట్ కష్టపడాలి. అది మాత్రం చదువుకోవాలి. అది మీరు క్లారిఫై చేయాలి అక్రమ్ గారు. ఎందుకంటే చాలా మంది ఈజీ అనుకుంటారు, అక్కడికి వెళ్ళినప్పుడు చదవాలనే ధ్యేయంతో వెళ్ళాలి, లైఫ్ ఎంజాయ్మెంట్ కాదు. వెళ్ళి తప్పకుండా కష్టపడి చదివితే మంచి ఫ్యూచర్ ఉండడానికి అన్ని అవకాశాలు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు.